సహోదరి సహోదరులు, భక్తుడైనటువంటి పౌలు సెలవిచ్చాడు, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాస పడండి. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు లవ్. ప్రేమించడం అంత సులభం కాదు. గాయపరచబడుతూ, నిందించబడుతూ, వేధించబడుతూ, వాదించబడుతూ, విచారిస్తూ ప్రేమించడం అంత సులభం కాదు. కానీ పౌలు అంటున్నాడు, అందుకే ప్రయాసపడండి. ఎవరిని నువ్వు ప్రేమించలేకపోతున్నావు? మనలో ఎవరైనా ఉన్నారా? నేను మా తల్లిని ప్రేమించలేకపోతున్నా, నా తండ్రిని ప్రేమించలేకపోతున్నా, వాళ్ళ జీవితాలు చూసినప్పుడు, వాళ్ళ ప్రవర్తన చూసినప్పుడు నేను వాళ్ళని ప్రేమించలేకపోతున్నా. తమ్ముడు, చెల్లె, నీ తల్లిని నీ తండ్రిని ప్రేమించడానికి ప్రయాసపడు. నా భర్తను ప్రేమించలేకపోతున్నా, నా భార్యను ప్రేమించలేకపోతున్నా, తను చేసిన ద్రోహానికి నా మనసు విరిగిపోయింది, ప్రేమించలేకపోతున్నా. కుదరదండి. బైబిల్ సెలవిస్తుంది, ప్రేమించాలి, ప్రేమించడానికి ప్రయాసపడాలి. నెహెమ్యా ప్రేమ గలవాడు కాబట్టే పరుగున యెరూషలేముకు వచ్చేసాడు. బాధ్యతనంతా తన మీద వేసుకున్నాడు, బరువంతా తను మోసాడు. అంతేకాకుండా శక్తికి మించిన పనిని దేవుని మహాకృపతో చేశాడు. 52 రోజుల్లోనే యెరూషలేము గోడలన్నీ తిరిగి నిర్మించేశాడు. కారణం, దేవుడు తనకు తోడుగా ఉన్నాడు కాబట్టి. ఈరోజు దేవుడు నీకు తోడుగా ఉన్నట్లయితే నిర్మిస్తాడు. దేవుడు నీకు తోడుగా ఉన్నట్లయితే నిర్మిస్తాడో, నీ కుటుంబాన్ని నిర్మిస్తాడు, బలహీనంగా ఉన్న నీ జీవితాన్ని నిర్మిస్తాడు, నష్టాల్లో ఉన్నటువంటి నీ వ్యాపారాన్ని నిర్మిస్తాడు, నీ కంపెనీని, నీ ఫ్యాక్టరీని, నీ చేతి పనిని దేవుడు చక్కపరుస్తాడు. సహోదరి, సహోదరుడు, కన్నీటితో వచ్చావు, ఆ దేవుడు త్వరలోనే ఆనందంతో లేచే రోజు ఇవ్వబోతున్నాడు. ఉదయం లేచిన వెంటనే నీ జీవితాన్ని ఆనందమయంగా మార్చబోతున్నాడు. రాత్రంతయు కన్నీరు కార్చిన, ఆ కన్నీరు రాత్రి అంతయు, సాయంకాలమున ఏడుపు వచ్చిన, రాత్రంతయు కన్నీళ్లున్నా, ఉదయం అవ్వగానే ఆనందంతో దేవుడు నిన్ను నింపగలడు. అలా నింపుటకు నా దేవుడు చాలినవాడు. కన్నీటితోనే నెహెమ్యా తన ప్రయత్నాన్ని ప్రారంభించాడు. ఆనందంతో, సంతోషంతో తన పనిని ముగించాడు. ఇటు కృప దేవుడు మనందరికీ ఇవ్వాలి. దుఃఖంతో వచ్చిన సహోదరి, ధైర్యంగా ఉండు. వేదనతో వచ్చినటువంటి సహోదరుడా, నిరీక్షణ కలిగి ఉండు. ఎందుకని దేవుడు త్వరలోనే ఆనంద ఉత్సవముతో నీ జీవితాన్ని నింపబోతున్నాడు. ఆనంద గానములతో దేవుడు నిన్ను నింపబోతున్నాడు. నీ కన్నీటిని నాట్యముగా దేవుడు మార్చబోతున్నాడు. కానీ అది ఏ కన్నీరు? పరిశుద్ధమైన కన్నీరు, పవిత్రమైన కన్నీరు. అపవిత్రంగా జీవిస్తూ కార్చే కన్నీరు అపవిత్రమైన కన్నీరు. వద్దు సహోదరుడా, సహోదరి. అపవిత్రమైన జీవితం జీవిస్తూ, దేవునికి విరుద్ధంగా జీవిస్తూ నువ్వు కార్చే కన్నీరు దేవుడు చూస్తున్నాడు అనుకుంటుంది కేవలం ఒట్టి మాట. దేవుడికి కావలసింది నీ నైవేద్యములు కాదు. దేవునికి కావలసింది ఆయనకు అంగీకారమైనటువంటి హృదయము, అంగీకారమైనటువంటి జీవితము. అడుగుదాం ఈరోజు ప్రభువును, ప్రభువా, నా జీవితాన్ని అంగీకారంగా మార్చు నాయన, నీకు అంగీకారముగా మలుచు ప్రభువా. నా మాట తీరో, నా ప్రవర్తన, నా పద్ధతిలో నాయన, నా పరిచర్య నీకు అంగీకారంగా మార్చయ్యా, నీకు మహిమకరంగా తీర్చయ్యా. నా లోపాలను సరిచేయి నాయన, నా బలహీనతలను తొలగించు నాయన, నా బాధల నుండి విడిపించయ్యా, నా బంధకాలను తెంచివేయి నాయన. ఈ సన్నిధిలో చేస్తున్న ప్రార్థన ఆలకించయ్యా, కనికరించయ్యా. నా కన్నీటిని నాట్యముగా మార్చు నాయన. ప్రభువా, జీవితాలు నిర్మించు నాయన, కుటుంబాలు నిర్మించు నాయన, బ్రతుకులను నిర్మించు నాయన. ఈరోజు నీ సన్నిధికి వచ్చిన నీ బిడ్డల జీవితాలను నిర్మించాయా, నీ చిత్తానుసారంగా, వాక్యానుసారంగా, నీ ఉద్దేశానుసారముగా మేము నిర్మించబడాలి నాయన. మార్చయ్యా, కన్నీటి ప్రార్థనా పరులుగా మమ్మల్ని మార్చు నాయన, ప్రేమ కలిగిన వారిగా మమ్మల్ని మార్చు నాయన.
ప్రార్థించేవారిగా మమ్మలను మార్చు నాయన. నెహెమ్యా వలె నిన్ను ప్రేమించి నీ పనిని ప్రేమించి ఆయన ప్రార్థించే మనసు మాకు దయచేయి. ఆయన నీ సన్నిధిలో మేము చేస్తున్న ప్రార్థన ఆలకించి మాకు వ్యతిరేకంగా నియమించబడిన ఏ ఆలోచన, ఏ ఆయుధమో వర్ధిల్లకుండా నాశనం చేయండి నాయన. క్షేమాన్ని, సమాధానాన్ని, సంతోషాన్ని సదాకాలము మా అందరికీ సమృద్ధిగా దయచేయండి నాయన. నీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, అలాగే 10 మందికి షేర్ చేయండి. అంతేకాదు ఒక చక్కని కామెంట్ పెట్టండి, అది నేను చదువుతాను, దేవుని మహిమపరుస్తాను. మళ్ళా కలుసుకుందాం, అంతవరకు సెలవు.